ఎలాంటి సందర్భాల్లో మనం తల బాదుకుంటాం? ఒకేసారి ఇద్దరు గర్ల్ ఫ్రెండ్స్ పార్క్ లో కలిసినప్పుడు. ఒకేసారి ఇద్దరు గర్ల్ ఫ్రెండ్స్ పార్క్ లో కలిసినప్పుడు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నువ్వు బాయ్ ఫ్రెండ్ పార్క్ వచ్చావు, నీ ఫస్ట్ గర్ల్ ఫ్రెండ్ రామ్ ప్రసాద్, సెకండ్ గర్ల్ ఫ్రెండ్ సీను. వాళ్ళిద్దరు వచ్చినప్పుడు నువ్వు తల ఇట్లా బాదుకుంటావు. చూద్దాం దాదా దాదా. రెడీ, లైట్స్, కెమెరా, యాక్షన్. డార్లింగ్, ఈరోజు మధ్యాహ్నం మూవీకి వెళ్దాం? వద్దులే. పోనీ సినిమాకి? లేదు. రెండు ఒకటే కదా. మన గిఫ్ట్ కొనుక్కోరు సాయంత్రం. నీకు రేపు ఇస్తాలే, ఈ రోజు వదిలే. ఇది వచ్చింది బాబు. డార్లింగ్, నువ్వెవరు? నేను ఎలిజబెత్. నేను టైటానిక్ మామని. యారా 2 సంవత్సరాల నుంచి నన్ను లవ్ చేస్తూ దాన్ని లవ్ చేస్తారు. ఇప్పుడు సిగ్గులేదా? ఏరా ఇక్కడేం చేస్తున్నారా? ఎవరివే నువ్వు? మొన్న కూడా ఇదే షర్ట్ వేసుకుని వచ్చా కదా. పో దొబ్బింది, మొత్తం దొబ్బింది వాళ్ళ, మొత్తం ఫ్లాట్ అయిపోయింది. వెరీ గుడ్. నెక్స్ట్, మన లవర్ మ్యారేజ్ కి మనం వెళ్ళినప్పుడు. మన లవర్ మ్యారేజ్, మన లవర్, నీకు నాకు ఒకే లవరు. ఇప్పుడు నీ గర్ల్ ఫ్రెండ్ శ్రీముఖి ఇప్పుడు నాతో పెళ్లి అవుతుంది. ఎలా తల బాదుకుంటావు? పెళ్లికి వచ్చినావు. ఓకే, ఆమె ఫోటోలు దిగుతున్నాం. ఈయన ఎవరు ఎక్కడ చూసినట్టుంది? ఎవరమ్మా నువ్వు? మర్చిపోయాను అప్పుడే. ఓ యా, మర్చిపోలేదు, గుర్తొచ్చాడు. మా ఇంట్లో పనోడి. రా ఫోటో దగ్గర చంటి దారా కన్నా ఏడుమంది. లవర్ పెళ్లి అవుతున్న ఆనందంలో ఉన్నాడు. ఇది నాకు పెళ్ళంగా కూడా తప్పించుకున్నా. నెక్స్ట్ పేషెంట్. నా కొడుకుకి పక్కింటని పొలికి వచ్చినప్పుడు తల బాదుకుంటా. ఒక చిన్న స్కిట్ చేద్దాం, యాక్టివ్ గా చెయ్యి. ఇప్పుడు నీ పెళ్ళాం రాంబో, నీ కొడుకు రాకేష్, నీ పోలికలు వాడిని చూస్తున్నావు. నువ్వు ఆ డౌట్ ఆవిడని అడుగుతున్నావు. ఈడు పక్కింటోడు, ఈడు ఆ పక్కింటోడు గెటప్ సీను. సోఫా సెంటర్ పెట్టు. రాకేష్ ఎత్తుకుంటా సార్, రాకేష్ ఎత్తుకుని తిప్పుతా. అలాగా ఒళ్ళు కూర్చోబెట్టు. ముందు చెప్పేస్తున్నాను, నువ్వు ఇంట్లో ఉంటుంటా కదా, ఇటు సాల్ట్ కి దీనికి వస్తే నువ్వు నెక్కు రియాక్ట్ అవుతుంటాను ప్రతి పెద్దానికి ఇవ్వడానికి. ఓకేనా? సరే, నువ్వు కూర్చో. నాన్న బొజ్జు, నాన్న చందమామ రావే, జాబిల్లి రావే, పక్కింటి అంకుల్ రావే. నానొచ్చా చెడు ఏంటండి ఇప్పుడు వచ్చారు ఆఫీస్ నుంచి? ఇప్పుడు మీరు చూస్తున్నారు, ఇక్కడ ఒక భర్త వచ్చేసి ఒక భార్య, తన కొడుకు అండ్ అలాగే పక్కింటి కొడుక లేదా అనేది వాపోతున్నాడు. అండ్ అలాగే మనకి ప్రముఖ సైకియాట్రిస్ట్ నాగబాబు కూడా మనతో ఈ రోజుల్లో ఉన్నారు. సార్, దీని మీద ఈ కేసుని అసలు మనం ఎలా ప్రొసీడ్ చేయాలని అనుకుంటున్నాం? నేను చెప్పుకుంటానే మన బాధ. చూడండి సార్, వీడేమొచ్చి వాడికి పుట్టదు అంటున్నాండి. చూడండి, వాడికి వీడికి హెయిర్ ఇద్దరిది బ్లాక్ ఉంది, ఇద్దరికే గోర్లు ఉన్నాయి, ఇద్దరికే కాళ్ళు ఉన్నాయి. సరిపోయి కదండి పోలికలు. 20,000 ఉన్నాయి. అబ్బాయి ఉంది. ప్రాబ్లం ఏంటి? మరి కాదంటే ఏంటండి, ఇటు పుట్టలేదు అంటాడండి. ఇడు ఎందుకు పుట్టలేదు అనుకుంటావు నువ్వు? అంటే ఫస్ట్ నైట్ రోజు ఇటు బయటకు పోయాడండి. సార్, ఇప్పుడు నేను చెప్తాను సార్ నా బాధ. ఇప్పుడు ఎవరైనా ఇంట్లో కందిపప్పులు వేస్తారంటే ఇంత కందిపప్పు ఇస్తాను సార్. దాన్ని ఏమనుకుంటా సార్? మానవత్వం అనుకుంటాం. అంటే ఇప్పుడు భార్యలే అని చెప్పి వేసుకోవతావా? ఏరా ఎప్పుడు ఇంట్లో ఉన్నావా? నారుమూలు నాటావా? నారు పోసావా? నీరు పెట్టావా? కుప్ప దున్నావా? 3 చేసింది నేను రా. ఒక్క నిమిషం అండి, ఇలా మీలో మీరు కొట్టుకోకూడదు. దీనికి నిర్ణయం, లాస్ట్ న్యాయం మన జడ్జ్ గారు నాగబాబు గారు ఇస్తారు. సార్, ఏం చేద్దాం? వీళ్ళని
కత్తులతో పొడి చేసి బాకులతో గుచ్చేసి ఫైర్ వేసి తగలబెట్టేసి ఉరి తీసి చంపేయాలి. వీళ్ళలో ఎవరు తప్పు చేశారు? అందరిని చంపేయాలి. పసికందు ఏం చేశాడండి? వాడిని కూడా చంపేయాలి అంతే. సో ఫస్ట్ టాపిక్ అయిపోయింది సార్. ఇక్కడికి సెకండ్ టాపిక్ లోకి వెళ్ళిపోదాం. సెకండ్ టాపిక్ ఎలాంటి పనులు మనం దొంగచాటుగా చేస్తాం? ఒక గర్ల్ ఫ్రెండ్ ఇచ్చిన గిఫ్ట్ ఇంకో గర్ల్ ఫ్రెండ్ కి. ఎందుకు అట్లా వేరే వాళ్ళ ఫీలింగ్స్ తో ఆడుకుంటారు? లవ్ అనేది చాలా ప్యూర్. నెక్స్ట్ చిట్టీలు కొట్టడా మన చాలా తప్పు నాన్న. అది ఎగ్జామ్స్ అనేవి చాలా పవిత్రమైనవి. అవి చాలా ఇవాళ ఏంటి ఇంత మాడుతుంది అమ్మాయి? నెక్స్ట్ డాడీ జాబ్ లో మనీ తీసుకెళ్లి బాయ్ ఫ్రెండ్ కి ఇవ్వడం. ఈ రోజుల్లో ఆడపిల్లలు బాయ్ ఫ్రెండ్స్ కి డబ్బులు కూడా ఇస్తున్నారా? ఎప్పుడైనా నిహారిక మీ పాకెట్ లోకి వెళ్ళి దొంగతనం చేసిందా? అసలు దొంగతనం కదా, డైరెక్ట్ కొట్టి తీసుకెళ్ళిపోయింది. అంటే సింపుల్ గా ఇంట్లో సిచ్యువేషన్, నాగబాబు గారు అంతా నా ఇష్టం అంటే నిహారిక వచ్చి పీకినవుతి. వెరీ గుడ్. ఇంతటితో సెకండ్ టాపిక్ కూడా అయిపోయింది. బట్ మిమ్మల్ని అడుగుతాను సార్, దొంగచాటుగా మీరు ఎలాంటి పనులు చేశారు ఇప్పటివరకు? నేను చిన్నప్పుడు ఎప్పుడైనా బీర్ దగ్గర వెళ్ళేవాడిని. మా అమ్మ నా కోసం భోజనం పెట్టేది. మా అమ్మకి స్మెల్ వచ్చేది కాదు. ఎప్పుడు పట్టుకోవాలి మా అమ్మ ఇంతవరకు. ఆ పని చేసేవాడు దొంగతనంగా. నేను సినిమా ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత మా అమ్మకి చెప్పాను, అమ్మ నేను చాలా సార్లు ఇంటికి సరదాగా ఒక 2 బీర్లు తాగి వచ్చేవాడిని, కానీ నేను ఎప్పుడు పట్టుకోలేదు సుమా అంటే, నిజమారా అంది. నీకు సీక్రెట్ ఏంటి తెలుసమ్మా అన్న. మా అమ్మ 5 feet ఉంటుంది, నేను 6'2", 6'3" ఉంటా. సో నా బ్రెత్ పై నుంచి వెళ్తుంది, అమ్మ బ్రెత్ అందుకని మా అమ్మ పట్టుకోలేకపోయింది. అంటే నార్మల్ గా ఉన్న సందర్భాల్లో అమ్మా తిన్నమ్మా తిన్నానమ్మా.